క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు ప్రార్థనను గురించి తెలియచేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యముగా సువిశేష పఠనము పరలోక ప్రార్థన గురించి మనకు బోధిస్తూ ఉంది. పరలోక ప్రార్థన గురించి సత్యోపదేశము ఒక మాట చెప్తూ ఉంది. పరలోక ప్రార్థన అనేది సువార్తల యొక్క సారాంశం. సువార్తలు ఏమి బోధించదలుచుకున్నాయో ఆ బోధనలన్నీ కూడా క్లుప్తముగా పరలోక ప్రార్థనలో మనము చూస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని సత్యోపదేశము మనకు బోధిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నారు. వారు ప్రార్థించి ముగించిన వెంటనే శిష్యులు క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా, మాకు ప్రార్థించటం నేర్పించు, ఏ విధంగా ప్రార్థించాలో మాకు నేర్పించు అని క్రీస్తు ప్రభువును అడిగారు. అప్పుడు క్రీస్తు ప్రభువు పరలోక ప్రార్థనను వారికి నేర్పించారు. ఈ పరలోక ప్రార్థన అనేది క్రీస్తు ప్రభు యొక్క జీవితం నుంచి పుట్టుకు వచ్చింది. ఈ పరలోక ప్రార్థన అనేది క్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన నుంచి పుట్టుకొని వచ్చింది. ఈ పరలోక ప్రార్థన క్రీస్తు ప్రభు యొక్క హృదయం నుంచి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన కథోలిక సంఘములో అనేక సార్లు ఈ ప్రార్థన మనం జపిస్తూ ఉంటాం. క్లుప్తముగా ఈ ప్రార్థనను మనం గమనించినట్లయితే, ఈ ప్రార్థనలో దేవునితో మనం ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, మన యొక్క సోదరులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, అదేవిధముగా మన యొక్క జీవితం ఏ విధముగా ఉండాలి అనేటువంటి 3 విషయాలను చాలా అద్భుత రీతిలో ప్రభు బోధిస్తూ ఉన్నారు. దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి? ప్రభు అంటున్నారు, దేవునిని తండ్రి అని పిలవండి. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు అనేటువంటి అనేక పదాలు ఉన్నప్పటికీ తండ్రి అని పిలవండి అని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ తండ్రి అనేటువంటి పిలుపులో ఒక ప్రేమ, ఒక నమ్మకము, ఒక బంధము అనేది ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా, నీ నామము పవిత్ర పరపబడునుగాక. ప్రభుని యొక్క నామము పవిత్రపరచబడాలి. పాత నిబంధన గ్రంథంలో గమనించినట్లయితే, ముఖ్యముగా ఎహెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే మాట్లాడుతున్నారు ఈ మాట, మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ప్రభు పలుకుతున్నారు, మీరు జాతుల మధ్య నా యొక్క నామమునకు అపకీర్తి తెచ్చితిరి. ఇది ప్రభుడునైన నా వాక్కు, నేను మీ ద్వారానే జాతులకు నేను పవిత్రుడనని తెలియజేసుకుందును. నేను మీ ద్వారానే జాతులకు పవిత్రుడనని తెలియచేసుకుందునని ప్రభు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు ఏ విధముగా తన యొక్క నామమును పవిత్రపరుచుకుంటూ ఉన్నారు మనం గమనించినట్లయితే, తర్వాత వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను మీపై శుభ్రమైన జలములు చల్లి మీ విగ్రహముల నుండి మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. ఏ విధముగా ప్రభు తన యొక్క నామమును పవిత్రపరుచుకుంటూ ఉన్నారయ్యా అంటే, తను ఎన్నుకున్నటువంటి ప్రజలను పవిత్రపరచడం ద్వారా, తను ఎన్నుకున్నటువంటి ప్రజలకు నూతన హృదయాన్ని ఇవ్వటం ద్వారా మనం పరలోక ప్రార్థనలో, ప్రభువా నీ నామము పవిత్ర పరపబడునుగాక అన్నప్పుడు మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ ఉన్నాం, మనల్ని మనము పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా గమనించినట్లయితే, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము. ఈ అనుదిన ఆహారం గురించి సత్యోపదేశము ఒక మాట చెప్తుంది. ఈ అనుదిన ఆహారం అనేది మన శారీరక జీవితానికి, అదేవిధముగా మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినది. ఈ అనుదిన ఆహారము జీవాహారముగా,
ఈ అనుదిన ఆహారము మన శరీరానికి శక్తినిచ్చేదిగా ఉంటూ ఉంది. కాబట్టి మనము అనుదిన ఆహారం కొరకు ప్రార్థించినప్పుడు కేవలము మన శరీరం యొక్క శక్తి కొరకు మాత్రమే కాకుండా మన యొక్క ఆత్మల శక్తి కొరకు, ఆ జీవాహారం కొరకు, ఆ జీవం ఇచ్చేటువంటి ఆహారం కొరకు మనం ప్రార్థించాలని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. మూడవదిగా, ఇతరులతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఇతరులు మనకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, ఇతరులకు మనకు వ్యతిరేకంగా ద్రోహము చేసినప్పుడు వారిని క్షమించేటువంటి వారలంగా మనం ఉండాలని ప్రభు చెప్తున్నారు. మా పాపములను క్షమింపుము, ఏలైనా మేమును మా నురస్తులందరూ క్షమించుచున్నాము. సత్యోపదేశంలో ఇంకొక మాట కూడా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఏ విధముగా అయితే తన యొక్క కృపతో, తన యొక్క కరుణతో మన పాపములను క్షమిస్తూ ఉన్నారో, ఆ కృపను, ఆ కరుణను, ఆ దయను మన జీవితంలో పొందుకోవాలి అంటే, మన హృదయంలో ఆ యొక్క దయను ఆస్వాదించాలి అంటే, మనము సంపూర్ణమైనటువంటి హృదయములతో ఇతరులు మనకు వ్యతిరేకంగా చేసినటువంటి తప్పిదములను మనం క్షమించాలి. ఈ విధంగా పరలోక ప్రార్థనలో నిగూఢమైనటువంటి యొక్క 3 సత్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ ప్రభుని పవిత్రపరచటంలో మనము పవిత్రపరచబడుతూ ఉన్నాం. మన యొక్క అనుదిన అవసరాల కొరకు ప్రార్థించటంలో మన యొక్క ఆత్మలకు, మన యొక్క శరీరానికి మనము శక్తినిస్తూ ఉన్నాం. అదేవిధముగా ప్రభుని యొక్క కృపను, ప్రభుని యొక్క దయను, ప్రభుని యొక్క క్షమాపణను మన జీవితంలో అనుభవించాలి అంటే మనము ఇతరులను సంపూర్ణముగా పూర్ణ హృదయంతో క్షమించగలగాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రత్యేక విధముగా ప్రార్థించుదాం.